हाय स्टूडेंट्स, నేను మీ హిందీ సార్ని సింగ్ నానా మనకి హిందీ సబ్జెక్టులో ముఖ్యంగా లెటర్స్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ప్రాచార్యకో పత్ర అంటే ప్రిన్సిపల్ సారికి లెటర్ రాయడము అని. దేనికి సంబంధించి లెటర్? कॉलेज में प्रवेश पाने के आशय से प्राचार्य के नाम पत्र लिखिए అని మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇవ్వడం లెటర్స్ లో జరుగుతుందన్నమాట. అంటే మన 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాలేజీలో సీట్ పొందడానికి కాలేజ్ ప్రిన్సిపల్ కి రాసే లెటర్, ఇలాంటి లెటర్ ని కూడా మనకి ఎగ్జామ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఎలా రాయాలి, దాని ఫార్మెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. फर्स्ट मन क्वेश्चन पेपर लो क्वेश्चन ఎలా ఇస్తాడు? किसी कॉलेज में प्रवेश पाने के आशय से प्राचार्य के नाम पत्र लिखिए అని అడుగుతాడు. దీన్నే మనం కాలేజ్ మే ప్రవేశ పత్ర అని అంటూ ఉంటాం అన్నమాట. మరి దాన్ని ఏం చేయాలి? ప్రాచార్యకో పత్ర అని హెడ్డింగ్ రాస్తాం. హెడ్డింగ్ రాసిన తర్వాత రైట్ సైడ్ స్థాన దినాంక్ అంటే స్థానం ప్లేస్ కడప కామా డేట్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. లెఫ్ట్ సైడ్ ఇది అఫీషియల్ లెటర్ కాబట్టి కాలేజీలో ప్రవేశ్ అనేది దీనికి ఏందిరా అంటే ప్రేషక్ సేవామే. ఇంతకు ముందు మనం చెప్పుకున్న పుస్తక విక్రేత పత్ర, ఈ కాలేజ్ మే ప్రవేశ్, ఇలాగే బిజిలీ అధికారి, నగర నిగమ అధికారి, వీటన్నిటికి కూడా ప్రేషక్ సేవామే తప్పనిసరిగా వస్తాయన్నమాట. ప్రేషక్ ఏంటి? 4 ఇంటూలు కామా కేకే నగర్ కామా కడప పోలీస్ స్టాప్. ప్రేషక్ అంటే మన అడ్రస్ అన్నమాట. సేవామే అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్. ఎవరికి రాస్తున్నాం? కాలేజ్ ప్రిన్సిపాల్ కి. శ్రీమాన్ ప్రాచార్యజీ గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి కామా ఏకే కాలేజ్ కామా సిసి నగర్ కామా కడప అని ఈ విధంగా రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ తర్వాత విషయ్ అని చెప్పి వన్ లైన్ లో కంప్లీట్ అయ్యేటట్లు విషయ్ రాయాలి. ఏ రాస్తున్నాం? క్వశ్చన్ నుంచి తీసుకునేదే రాస్తున్నాం. కాలేజ్ మే ప్రవేశ్ పానే కే లియే ప్రాచార్య కే నామ్ పత్ర. కాలేజీలో ప్రవేశాన్ని పొందడం కొరకు ప్రిన్సిపల్ సార్ పేరు మీద లెటరు అని ఈ విధంగా సబ్జెక్ట్ రాస్తాం. ఆ తర్వాత కరెక్ట్ గా చూడండి, ప్రేషక్ లో కా కింద నుంచి ఈ అడ్రస్ రాసాం, సేవామేలో మే కింద నుంచి ఈ అడ్రస్, అలాగే ఇదే ఆర్డర్ లో ఇక్కడ సంబోధన్ అభివాదన్ అంటారు దీన్ని. అలా స్టార్ట్ చేయాలి. మాన్య మహోదయ్ కామా కింద నుంచి సాదర ప్రణామ్ ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం రాయాలి. తర్వాత సేవా మే నివేదన హైకి మైనే మార్చ్ ఇంటూ అలా ఇంటూ అని పెట్టేయాలన్నమాట. ఏంటంటే ఇయర్ ఏది మెన్షన్ చేయొద్దు. 10वीं कक्षा परीक्षा पहली श्रेणी में उत्तीर्ण की है. मान्य महोदय सादर प्रणाम తర్వాత డైరెక్ట్ గా మనం మ్యాటర్ లోకి వచ్చేయాలి. సేవా మే నివేదన్ హైకి, సేవలో విన్నవించుకోవడం ఏమిటంటే మైనే నేను, మార్చ్ అక్కడ ఇంటూ పెట్టేసాం, ఇయర్ అనేది మెన్షన్ చేయకుండా. ఆ ఇయర్ లో ఆ మార్చి నెలలో 10वीं कक्षा परीक्षा 10వ తరగతి పరీక్షల్లో पहली श्रेणी में फर्स्ट क्लास లో उत्तीर्ण की है पास అయ్యాను. मुझे 80% अंक मिले हैं. నాకు 80% మార్కులు లభించాయి. मैं विनम्र तथा अच्छा विद्यार्थी हूं. నేను చాలా వినయ విధేయతలు కలిగిన మరియు అచ్చా అంటే మంచి విద్యార్థిని, స్టూడెంట్ ని. నేను ఆప్కే కాలేజ్ మే మీ కాలేజ్ లో బైపీసీ గ్రూప్ తీసుకొని పढ़ना चाहता हूं చదవాలని అనుకుంటున్నాను. డాక్టర్ ని అయ్యి గరీబోं की సేవా కర్నా చాహతా హూं పేదవాళ్ళకి సేవ చెయ్యాలని అనుకుంటున్నాను. కృపయా దయ ఉంచి ముజే నాకు ప్రవేశ దిలవాయియే సీటు ఇప్పించండి. సధన్యవాద్
థ్యాంకింగ్ యూ సార్. రైట్ సైడ్ అంతా లెటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఆప్కా వినమ్ర ఛాత్ర, మీకు వినయ విధేయతలు కలిగిన స్టూడెంట్ని నేను అని చెప్పి ఇంటూ 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 ఫైనల్గా పతా ఇలా ఒక బాక్స్ పెట్టుకోవాలి. సేవామే అనే దాంట్లో మనం ఏదైతే అడ్రస్ రాసామో సేమ్ అడ్రస్ని ఇక్కడ కూడా రాసేస్తాం. శ్రీమాన్ ప్రాచార్యజీ, ఏకే కాలేజ్, సిసి నగర్, కడప, ఒక స్టాంపు ఈ విధంగా రాయాలి. అర్థమైందా? పుస్తక విక్రేతకు పత్ర అంటే ఆల్రెడీ మనం చేసిన దాంట్లో మీరు చూడడం జరిగింది. సేమ్ టు సేమ్ అలాగే కాలేజ్ మే ప్రవేశ్ ప్రాచార్యకే నాం పత్ర అన్నా కూడా మోడల్ అలాగే ఉంటుంది, కానీ లోపల మ్యాటర్ మాత్రమే మారుతుంది. ప్రేషక్ ఉంటుంది, సేవామే ఉంటుంది, విషయ ఉంటుంది, మాన్య మహోదయ సాదర ప్రణామం ఉంటుంది. ఇక కాలేజీలో సీటు పొందేదానికి ఆ మ్యాటర్ని కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. చివరిగా పత సేవామే అనే దాంట్లో ఏముందో అదే పత ఇక్కడ లాస్ట్లో కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇంతేనా? నెక్స్ట్ ఇంకొక మంచి లెటర్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.